జగన్ గారి ప్రభుత్వం ఉండేటప్పుడు భూసేకరణ విధానంలో పేదల భూములు లాగేసుకున్నారు అని చెప్పేసి చాలా మందికి వదంతులు వినిపించాయి కదా, దాని మీద మీ స్పందన ఏంటి సార్? అండి, జగన్ గారి మీద అబండాలు వేసి జగన్ వస్తే మీ భూములు మీవి కాదు లాగేసుకుంటాడని చెప్పి వీళ్ళు పబ్బం గడుపుకొని ఆయన మీద నిందలేశారు. నేను వచ్చిన తక్షణం ఈ భూ సర్వేని రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎటు వెళ్ళాడు? రద్దు చేశాడా? చేయలేదు. రద్దు చేయకోకుండా అదే భూ సర్వేని కొనసాగిస్తూ ఆ భూ సర్వే అద్భుతం అని చెప్పి మనకు రాష్ట్రానికి అవార్డు కూడా వచ్చింది కేంద్రం నుంచి. ఆ భూ సర్వే ఎవరు మొదలు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టాడు. ఎప్పుడో బ్రిటిష్ వాడు చేసిన సర్వేని ఈయన మళ్ళా రీమోడల్ చేసి, అంటే పలానా వాళ్ళ టైంలో జరిగిందన్న కోసం రాళ్ల మీద ఈయన ఫోటో వేసిన మాట వాస్తవమే. రాళ్ల మీద ఫోటో ఉన్నంత మన భూములు పోతాయి, డాక్యుమెంట్లు మన దగ్గర కదా ఉండేది. ఊరికే అది నింద వేసేసి భూ సర్వే అని చెప్పి మళ్ళీ అదే కొనసాగించుకుంటూ సేమ్ అదే సర్వేనే చేస్తాను. నామకావస్థగా చేసి సర్వేయర్లను పెట్టి ఇళ్ళకాడ కూర్చొని సర్వేలు రాసేసి గోల్మాల్ అంతా ఒక్కొక్కరు ఎకరా పోయింది ఎవరికి. ఇప్పుడు భూ సర్వే అంటే జగన్మోహన్ టైంలో పక్కాగా సర్వే చేసి పాసు పుస్తకాలు ఇచ్చినారు. వీళ్ళు ఏమి ఇచ్చారు? గెనాల మీద రౌండ్లు వేసి తిరిగి మీటర్ పట్టుకొని ఎంజాయ్మెంట్ లో ఉన్న ప్రకారం పాస్బుక్లు ఇచ్చారు. అవతలోని దాంట్లో ఆక్రమణ జరిగిందని మనకు ఇప్పించి పాస్బుక్ ఇచ్చి మనకు న్యాయం జరిగినట్టు కోల్పోయిన వాడికి. ఇప్పుడు వీళ్ళు చేసే సర్వే ఏ విధంగా ఉందంటే, ఎవడైతే కబ్జా చేసుకున్నాడో ఆక్రమించుకున్నాడో వాడికి మేలు జరుగుతుంది. ఎందుకంటే వాడికి హక్కులు కల్పిస్తున్నారు. పాస్బుక్ ఎందుకంటే కోల్పోయినది ఎకరాలో 10 సెంట్లు కోల్పోతే ఈయనకి 90 సెంట్లకే పాస్బుక్ వచ్చింది. ఆక్రమించుకున్నానికి 10 సెంట్లతో కలిపి ఎకరా 10 సెంట్లు వాడికి 10 సెంట్లు పెరిగి పాస్బుక్లు వచ్చాయి. అలాగే ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అని అంటున్నారు కదా, ఎంతవరకు మంచి ప్రభుత్వం అని మీరంటారు? ఎలా మంచి ప్రభుత్వం అండి? ఎక్కడ చూసినా దోపిడీ, ఇసుక దోపిడీ. 99 పైసలకే గవర్నమెంట్ ఆస్తులన్నీ పనిచేస్తాను. రిషికొండ దొగేశాడు అన్నారు. రిషికొండలో అద్భుతమైన భవనాలు కట్టాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు రిషికొండలో పెట్టిన ఖర్చుమైన యోగాని ఒక్కరోజు శ్వాస తీసుకొని వదిలిన దానికి 300 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి ఖాళీ చేయించారు. మ్యాట్లు కూడా దొరకలే. యోగా మ్యాట్లు కూడా దొరకకుండా ఎవరు తీసుకెళ్లిపోయారు జనాలు. అంటే అప్పుడు పెట్టిన యోగా సిస్టమ్ది అనవసర ఖర్చు అని మీరు అంటారా? అనవసరమైన ఖర్చు అండి. యోగా సిస్టానికి 300 కోట్లు అవసరమా? 300 కోట్లు అవసరమా? అదే 300 కోట్ల బ్రహ్మాండమైన భవనాలు కట్టి అద్భుతంగా ప్రపంచానికి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. అదే భవనాలను వేస్ట్ అన్నోళ్ళు ఈ భవనాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు మెచ్చుకుంటానే మళ్ళీ వాళ్ళ నోటికుండానే చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడానే ఈ బ్రహ్మాండమైన భవనాలు పెద్ద టెక్నాలజీతో కట్టినామని చెప్పి కట్టించారని చెప్పాడు.